అందరికీ నమస్కారం. సో, నాకు కొంచెం ఒంట్లో బాగోక నేను మళ్ళీ మీకు వీడియోలోకి రాలేదు. సో, ఇప్పుడు ఈ రోజున జూలై 1వ తారీఖు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కూడాను ఈ రోజున వారు అన్న మాట ప్రకారం ఈ పెన్షన్‌లు అవన్నీ కూడా అందజేశారు. సో, ఇది చాలా మంచి పరిణామం. పాలన అంటే ఈ విధంగా ఉండాలి. ప్రజల కోసం, ప్రజల చేత ఉన్నది కాబట్టి, ఈ రకంగా చేస్తే ఎవరికైనా సరేను 5 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా కూడాను వారలాగే పాలనలో ఉండి, ప్రజలకు మంచి జరిగి, ప్రజలు మరింత గొప్పవాళ్ళవుతారు. సో, ఈ రకంగా ఉంటే మనకి ఎంత బాగుండేది. అదేంటో ఇప్పుడు తెలుస్తోంది. కానీ ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వం చేసిన దానికి ఈ గత 5 సంవత్సరాలు మనం అనుభవించింది ఒక గుణపాఠంగా, అలాగే ఒక రకమైన మార్పు అన్నది ఏ రకంగా ఉంటుందో అన్నది మనకి ఆ వైసీపీ పాలన వల్ల మనకు బాగా తెలిసిందన్నమాట అది. సో, దానికి ప్రతిబంధకంగా ఇప్పుడు ఇక్కడ మనకు జరుగుతున్న ఈ పాలన అది చాలా ముఖ్యంగా ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. ఆయనైతేను నిజంగా త్యాగి ఆయన. ఆయనకేమి ప్రజల యొక్క బాధలు కావాలి, వాళ్ళ యొక్క అంటే ఆయన దేశానికి ఏమి చేశామో అన్న ఒక్క ఇదే తప్ప ఇంక వేరే ఎటువంటి ఆశలు అటువంటివి రకరకాల ఆరోపణలొచ్చాయి. అటువంటివేమీ కూడా మనకి ఇక్కడెక్కడ కనిపించట్లేదు. మీరు కూడా చూస్తున్నారు. అలాగే ఇంకో శుభసూచకం ఏంటంటే మన పోలవరానికి కూడాను ఈ స్టడీ టీమ్ అది వచ్చింది. చెప్పండి, గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఈ రకంగా స్టడీ అది చేశారా చెప్పండి? ఎక్కడో అమెరికా నుంచి, కెనడా నుంచి వచ్చి ఇక్కడ స్టడీ చేసి ఇదంతా చేస్తున్నారు. సో, పాలన అంటే, అభివృద్ధి అంటే ఈ రకంగా ఉండాలి. ఇలా ఉంటే ఆ యొక్క రాజ్యము ఇంకొంచెం ముందుకు వెళ్తుందన్నమాట అది. సో, అలాగే ఇంకా ముందు ముందు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం. జై శ్రీరామ్. జై హింద్.